సో చూడొచ్చు హఠాత్తుగా మంటలు రావడంతో ఇది గ్యాస్ బండిగా మీరు చూడొచ్చు విజువల్స్లో గ్యాస్ బండి మొత్తం ఒక్కసారిగా మంటలు రావడంతో ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించారు. వితిన్ 5 minutesలోనే ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు, ఆర్పేశారు కూడా. సో ఎలాంటి ప్రమాదం అంటే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ముఖ్యంగా కారు చూసుకోవచ్చు, మొత్తం కాలిపోయిన దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు. హఠాత్తుగా ఇలా కావడానికి కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది అటు అగ్నిమాపక సిబ్బంది అందరూ వచ్చి కూడా వెంటనే దీన్ని మంటలు ఆర్పిన పరిస్థితులు అయితే చూడొచ్చు. కారు చూడొచ్చు మీరు, మొత్తం కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇది గ్యాస్కు సంబంధించిన కారు. మీదేనండి? గ్యాస్కు సంబంధించిన మీదేనా? ఏంటి ఎందుకు అయింది అనుకుంటారు? ఏమైంది తెలుస్తలేదు, ఎట్లా పోయిందని ముందల్ని పెట్టిరు, తీసుకొని పెట్టిరు. మా వాళ్ళదే ఇది. మరి ఎందుకయిందో దీని వెనకాల చరిత్ర ఏముందో తెలియదు. కావాలని తలగబెట్టిరా. ఈడ బీసీ ఉద్యమం జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య గారు ఈడ బీసీలది మీటింగ్ పెట్టిండు. మా వాళ్ళదే ఇదంతా. ఇక్కడ పెట్టేసిరు, అక్కడ మీటింగ్ పోయారు. కావాలని ఎవరన్నా పెట్టింది తెలియదు. ఇక పోలీసు వాళ్ళు దాని యొక్క మొత్తం వాదోపవాదాలు చేసేసి అది తీస్తే కానీ తెలుస్తుంది. అంతవరకు బీసీ మీటింగ్కి వచ్చారా మీరు? అవును, బీసీ మీటింగ్కే వచ్చినాం. కాబట్టి అవి ఎవరి అయింది ఏమైంది అనేది వెనకసిరి తెలవాలి. ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి తీయాలి. కానీ మాకు మాత్రం నష్టం జరిగింది. ఇది బీసీలది మా మీటింగ్ కోసం వచ్చినటువంటి కారు. నా పేరు చీమల జగదీష్ యాదవ్. నేను బీసీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్. కావాలని చేస్తున్నారు, కావాలని చేసి అంతే కదా. ఇలా లేకపోతే ఎప్పుడు కావాలని ఇప్పుడు ఎట్లా కాలుతుంది? ఈ బీసీల ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఈ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొందరు దీన్ని ఎట్లా ఫెయిల్ చేయాలి, వీళ్ళు చేసిన దానికి దీన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కుట్ర వెనకాల ఏమున్నదో, ఏం దాగి ఉన్నదో అది మాత్రం తీసి బయట పెట్టాలి. అది ఈ ప్రభుత్వం మీద ఉన్నది, పోలీసుల మీద ఉన్నది. అలాంటిది బయట పెట్టాలని మేము కోరుతున్నాం. ఇది అనుమానమే మాకు. ఈ వాస్తవానికి ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు, దీని వెనకాల ఏం చరిత్ర ఉన్నది అనేది బయట పెట్టాలి. చూసుకుంటే ఇది ఎండాకాలం కూడా కాదు, చలికాలం ఉంది. హఠాత్తుగా మంటలు రావడానికి వీలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మండడానికో లేకపోతే గ్యాస్ ఇది అయినా గ్యాస్ అది. కాబట్టి గ్యాస్ దయ్యి ఎట్లా కాలిపోద్దానికి కావాలని ముట్టిచ్చిర్రని నేను గంటా పదంగా చెప్తున్నా. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఈ కుట్రను ఛేదించాలా. ప్రభుత్వం చేసిందా, ప్రభుత్వం వెనకాల ఉన్నోళ్ళు చేసిర్రా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసిర్రా, మాకు అర్థమైతలేదు. బండి మాదే సార్ ఇది. కానీ అదే ఈ బండి మాదే. మేము అక్కడ పెట్టినాం, మీటింగ్ జరుగుతుంది కదా, బాత్రూమ్ పైన పోయినాం. అక్కడ అంతలోకి ఒక ముసలాడు ఉన్నాడు ఆ బండి దగ్గర. అనుకున్నా చెట్టు నీళ్ళలో పెడదామని అక్కడ పెట్టేసాము కదా. వచ్చిన ఒక 10 నిమిషాలు పొగ వస్తుంది. ఏంటంటే ఉరికొస్తూనే ఉన్నా, అలా సందులు పడి ఆ రేకు తీసుకొని ఇట్లా ఉరికొస్తూనే ఉన్నా. ఆల్రెడీ కాలిపోతూనే ఉంది. తొందరగా అవతల ఒక డోర్ తీసుకొని నాదే సార్. ఇది ఆల్రెడీ తీయగానే ఇది మొత్తం కాలిపోయింది మొత్తం. ఇది ప్రతిపక్షాలు కుట్రనా లేకపోతే ఏందో మరి. బీసీ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, దీనివల్ల చేస్తుంది దానికి వచ్చినారా, మరి దేనికి వచ్చినారు? ఇది అక్కడ ఆ పాత బండి, అది ఆ బండి ఆ యాక్సిడెంట్ అయిన బండి. అక్కడ బస్సు ఉంది, మీ పెట్టిన పక్కన బస్సు ఉంది, ఇంకో కారు కూడా ఉంది అక్కడే. నాడు పెట్టినా సార్ అక్కడ ఉందామా అని అప్పుడే అన్నం తిన్నాం కదా, బాత్రూమ్ పోయేదాన్ని పోయి వచ్చేటప్పుడు కాలిపోతుంది. నేను తొందరపడి ఆ బండి అక్కడ నుండి ఆ సందులు పడి తీసుకొచ్చిన. ఇప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చింది, పోలీసులకు కూడా చెప్పాము. చూసి వాళ్ళు చూసినారు కదా, వాళ్ళు ఎట్లుంటుందో మరి. కుట్ర ఉన్నది, చాలా నష్టపోయింది దీనివల్ల. కాబట్టి దాన్ని ఏదేమైనా కానీ ప్రభుత్వం దీని బాధ్యత వహించేసి ప్రభుత్వం అతనికి సాయం చేయాలని మేము గంటాపదంగా చెప్తున్నాము. మా బీసీ కాబట్టి మన వాళ్ళంతా మా వాళ్ళందరం కలిసేసి మేము మీటింగ్కి వచ్చినాం. ఆయన కూడా పని చేసుకుంటూ వచ్చేసిండు. ఇది అన్యాయం కదా. మీ కార్లు మీ వ్యవస్థ కూడా ఇదే విధంగా కాలిపోతాయి. జాగ్రత్త. 78 సంవత్సరాలు ఈ బడుగు బలహీన వర్గాలని మోసం చేసుకుంటా డబ్బులు ఖర్చు పెట్టి లంచాలు ఇచ్చి వాళ్ళని ఏదో విధంగా చేసి మీరు గద్దెకెక్కుతున్నారు. ఆ గద్దెకెక్కితే మీ ఇష్టం వచ్చినట్టు అన్ని వ్యవస్థలను మీ దగ్గర పెట్టుకొని పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, హైకోర్టు ఇలాంటి అన్నీ కూడా మీ చేతిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. ఈ మా మిత్రుడు సంఘానికి ఆ విధంగా వచ్చేసాడు. కాబట్టి ఏదో ఒక అలజడి కుట్టాలని ఈయనదని కాదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉన్నది.
ఈ కుట్ర ఏదైతే ఉన్నదో ఈ బీసీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భరతం రేపు ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళ భరతం పట్టక తప్పదు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో 78 సంవత్సరాలు మోసపోతున్నారు, దగా పడుతున్నారు. ఆ దగా పడ్డ వ్యవస్థని ఏదో బాగు చేసుకుంటున్నాం అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మాకు న్యాయం చేయమని మా వాటేదో మాకు ఏమని అడుగుతున్నాం. అలాంటప్పుడు ఈ పరిస్థితి ఏంది? ఎవడబ్బ సొమ్ము పోయింది మేమందరం గుంజుకుంటున్నామా? నోటికాడికి వచ్చేటువంటి బీసీల కోటను మీరు హైకోర్టుల, జిల్లా కోర్టులలో, రాష్ట్ర కోర్టులలో వేసేసి నోటికాడికి వచ్చిన వ్యవస్థను కూడా మీరు దొబ్బుకోబోతున్నారంటే మేము ఇంకెందుకు ఊకోవాలి? ఇది మాత్రం చాలా అన్యాయము. ఇది ఎవరు కూడా సహించరాదు. యావత్తు బీసీలారా ఏకం కండి, యావత్తు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయండి. దీని వెనకాల వ్యవస్థ చాలా పెద్ద కుట్ర ఉన్నది. ఈ కుట్రను మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా పేరు చీమల జగదీష్ ఓకే, యాదవ్. ఇగో ఇది పరిస్థితి. సో మొత్తానికి బీసీ ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమానికి ఆ పర్సన్స్ని తీసుకొని ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే పెట్టాడు. సో మనం ఆ కార్ దగ్గరికి వెళ్దాం ప్రజెంట్ అయితే. సో అది కూడా 2 నెలల నుంచి అక్కడే ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. 2 నెలల నుంచి యాక్సిడెంట్ అయిన కార్ అది, 2 నెలల నుంచి అక్కడే ఉంది. మరి హఠాత్తుగా మంటలు రావడానికి కారణాలు ఏంటి? దానికి సంబంధించిన అంటే 2 నెలల నుంచి ఇక్కడే ఉంది, ఎలాంటి ఇది లేదు, అది యాక్సిడెంట్ అయిన కారు. మరి ఈ 2 నెలల్లో ఏం కాదు. ఇప్పుడు బీసీ ఉద్యమానికి సంబంధించి ఈ ఉద్యమం జరుగుతుంటే ఈరోజే ఈ మంటలు రావడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఇది కుట్ర చేస్తూ ఉన్నారు. కుట్రలో భాగంగానే బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికే ఇది చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతాయి. మీరు ముఖ్యంగా మొత్తం చూడొచ్చు, మొత్తం ఈ కార్ అయితే కాలిపోయి మొత్తం కూడా ఇదైపోయింది, టైర్లు కాలిపోయినాయి, కారు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితులు చూడొచ్చు, వైరింగ్ కావచ్చు, మొత్తం స్టీరింగ్తో సహా మొత్తం కారు మొత్తం లోపల అంతా కూడా కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కారు గత 2 నెలల నుంచి యాక్సిడెంట్ అయిన కారు ఇక్కడ పెట్టారు పోలీసులు. 2 నెలల నుంచి ఇక్కడే ఉంది. సో ఈ కారులో ఎలాంటి ఆన్లో లేదు, ఏం లేదు. మరి ఇందాక మీరు ఆ కారులో చూసుకుంటే ఆ కారు ఈ కారు పక్కనే పెట్టారు, అది గ్యాస్కి సంబంధించిన కారు, ఇదేమో బ్యాటరీలకు సంబంధించిన కారు. సో 2 నెలల నుంచి లేనిది. సో ఇది ఇక్కడ మనం ప్రజెంట్ అయితే ఈ కారు కాలిపోతుంది. కాలిపోతుండగా మనం దీన్ని షూట్ చేసే ప్రయత్నంలో ఇక్కడ షూట్ చేస్తున్న తరుణంలోనే దాన్ని ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే హఠాత్తుగా ఆ కారులోనికి మంటలు రావడం, ఆ కారులోనికి కూడా పెద్ద ఎత్తున మంటలు వచ్చే ప్రయత్నం చేసినాయి. రాగానే ఫైర్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు కాబట్టి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు, మంటలు ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగకుండా బయటపడాలని అనుకోవచ్చు. మొత్తానికి బీసీ ఉద్యమాన్ని అణగార్చడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది బీసీ పెద్దలు చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇంకా పోలీస్ సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు కార్ అయితే చూడొచ్చు, మొత్తం అంటే గతంలో ఎప్పుడు లేనిది, అంటే 2 నెలల నుంచి ఇక్కడే ఉంది. ఎందుకు కాలింది అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏసీపీ అన్నారు సార్.